కునాల్ కామ్రా ఈ పేరు మీలో కొంతమంది వినుండకపోవచ్చు, కానీ ఇండియన్ స్టాండప్ కామెడీ షో ఏ మాత్రం ఫాలో అయినా ఇతనెవరో తెలిసిపోతుంది. అయితే కునాల్ కామ్రా అనే ఈ వ్యక్తి ముంబైలోని కర్ అనే ప్లేస్లో హోటల్ యూనిక్ కాంటినెంటల్ అని ఉంటుంది. ఆ హోటల్లో ఓ భాగం హ్యాబిటాట్ కామెడీ క్లబ్. ఇప్పుడు ఈ హ్యాబిటాట్లోని స్టాండప్ కామెడీ షో, యూట్యూబ్ షో, ఇంకా మొన్న జరిగిన ఇండియా గాట్ లేటెంట్ షో గురించి, ఆ కాంట్రవర్సీ గురించి మీలో చాలామంది వినే ఉంటారు. ఆ ఇండియా గాట్ లేటెంట్ షో కూడా ఇక్కడ జరిగిన షోనే. అలాంటి హ్యాబిటేట్ షోలో నిలబడి కునాల్ కామ్రా ఓ పాట పాడాడు. కామ్రా ఈ పాటలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. అయితే ఇక్కడ కునాల్ కామ్రా వేసిన జోక్ ఏమిటి, దాని అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి? ఒక సాధారణ కామెడీ షో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలా నిప్పు రాజేసింది? ఈ విషయం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. అయితే షారుఖ్ ఖాన్ నటించిన దిల్ తో పాగల్ హై అనే సినిమాలోని పాట అది. బొలిసి సూరత్ అని ఉంటే దాని లిరిక్స్ మార్చి తానేకే రిక్షా, చెహరే పే దాడి, ఆంకో పే చస్మా హై అని ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ పాడిన పాట అది. అసలే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రస్తుత మహారాష్ట్రకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. అలాంటి ఆయన్ని ఉద్దేశిస్తూ ఆయనకు ఉండే గెడ్డాన్ని, ఆయన వేసుకున్న కళ్ళజోడిని అన్నింటినీ వర్ణిస్తూ కునాల్ కామ్రా ఒక మాట అన్నాడు. మేరే నజర్ సే తుమ్ దేఖో గద్దర్ నజర్ ఓ ఆయే అని. అంటే నా కళ్ళతో చూస్తే ఆయన ఒక టెర్రర్, ఒక గద్దర్, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని దాని అర్థం. ఇక ఇక్కడి నుంచి మహారాష్ట్రలో అసలు కథ మొదలయ్యింది. కునాల్ పేరడీ పాటకు ఒత్తాసుగా శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఒక ట్వీట్ వేశారు. కునాల్ కే కమాల్ జై మహారాష్ట్ర అని. అంటే దాని అర్థం ఏంటంటే, కునాల్ నువ్వు అమేజింగ్, జై మహారాష్ట్ర అని దాని అర్థం. ఇది చూసి ఇగో హర్ట్ అయిన ఏక్నాథ్ షిండే శివసేన ఊరుకుంటుందా? ముహూర్తం పెట్టి మరి కునాల్ కామ్రాని పట్టుకొని ఉతుకుతామని కౌంటర్ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పెట్టింది రూలింగ్ పార్టీ కూటమిలో ఉన్న సంజయ్ నిరూపం అనే వ్యక్తి. అన్నట్టుగానే కునాల్ కామ్రా చేసిన ఆ షో లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ హోటల్ యూనిక్ కాంటినెంటల్లోని హ్యాబిటాట్ మొత్తం విధ్వంసం చేశారు. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, కునాల్ కామ్రా వచ్చి క్షమాపణ చెప్పాలి అని. దానికి కునాల్ కామ్రా రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను ఎవ్వరికీ భయపడను అనే మీనింగ్ వచ్చినట్టుగా ఓ పోస్ట్ పెట్టారు. అసలు కునాల్ కామ్రా ఏక్నాథ్ షిండేను గద్దర్ అని ఎందుకు పిలిచారో మీకు తెలియాలంటే మనం కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 2019లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ జరిగిన ఎలక్షన్స్లో అప్పటి బీజేపీ కూటమి గెలిచింది. అదే కూటమిలో శివసేన ఉంది. అప్పటి శివసేన హెడ్ ఉద్ధవ్ ఠాక్రే. ఆయనకు సీఎం కుర్చీ అంటే చాలా ఇష్టం. ఆయన గెలిచిన ఎమ్మెల్యే సీట్లు తక్కువే అయినా కూడా ఆ కుర్చీ నాకే కావాలని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. బీజేపీ ఇవ్వకపోయేసరికి కాంగ్రెస్లోకి జంపు కొట్టాడు. ఇది ఏక్నాథ్ షిండేకు నచ్చలేదు. మనం ఆదర్శంగా తీసుకునే బాలా సాహెబ్ ఠాక్రే ఏ ఉద్దేశంతో నిలబడ్డారో దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉండే కాంగ్రెస్లోకి మీరు ఎలా చేరుతారు అని పట్టుబట్టి 40 మంది ఎమ్మెల్యేలని కూటమిలోకి పట్టుకెళ్లి రాత్రికి రాత్రి రాష్ట్ర రాజకీయాలను తిరగరాశాడు. ఏకంగా ఓ గవర్నమెంట్నే మార్చి పారేశారు. ఇలా 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి నుంచి బీజేపీ కూటమిలోకి జంపు కొట్టడంతో బీజేపీ మెచ్చి ఆయనకి సీఎం కుర్చీ కట్టబెట్టింది. ఇది జరిగిన సంవత్సరానికి లోకల్ పార్టీ అయిన ఎన్సీపీ కూడా చీలిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలు ఉన్నాయి. మళ్ళీ 2024లో ఎలక్షన్ జరిగినప్పుడు 234 సీట్లతో గట్టి మెజారిటీతో బీజేపీ కూటమి గెలిచింది. ఒక 46 సీట్లు మాత్రం ఆపోజిషన్లో కూర్చున్న మహా వికాస్ అఘాడీకి వచ్చాయి. ఇది ప్రస్తుతం మహారాష్ట్ర పొలిటికల్ సినారియో. ఇక ఇప్పుడు కునాల్ కామ్రా అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, ఈయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. ముందు నుంచే ఇతనికి మోడీ అన్న బీజేపీ అన్న నచ్చదు. కాబట్టి మోడీకి బీజేపీకి సంబంధం ఉన్న ఎవరినైనా సరే కునాల్ కామ్రా అటాక్ చేస్తూనే ఉంటారు. రాజకీయ దృక్పథంతో విమర్శించడం అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఆయన క్రిటిక్స్ కూడా కొంచెం సెలెక్టివ్గా ఉంటాయి. అందులోనూ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా కల్పించుకుని అవహేళన చేస్తూ ఉంటాడు. మోదీ గారితో ఫ్రెండ్లీగా ఉంటారు కదా అని అంబానీనే టార్గెట్ చేశారు ఆయన. తర్వాత అనంత్ అంబానీ కూడా బాడీ షేమింగ్ చేశారు. ఇంకా పాలిటిక్స్లో కూడా చాలా మందిని జోకులు వేసేవాడు. షారుఖ్ ఖాన్ నటించిన బాద్షా సినిమాలో పాట నరేంద్ర మోదీ మీద కూడా పాడాడు. అది కూడా ఆయన ఫేక్ సర్టిఫికెట్ల గురించి, ఫేక్ డిగ్రీ అనే పాయింట్ మీద మాట్లాడాడు. చెప్పుకుంటూ పోతే చాలా మందిని తన పాటలతో ఇలా రోస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఏక్నాథ్ షిండేపై కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలకు గాను కొందరు వ్యక్తులు
బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ వివాదం అనంతరం తనను చంపుతామంటూ సుమారు 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని తన సన్నిహితులతో కునాల్ చెప్పినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసులు సమన్లు ఇచ్చినప్పటికీ బెదిరింపుల కారణంగా వారం రోజుల గడువు కోరారు ఆయన. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ధనవంతులు, శక్తివంతులకు మాత్రమే కాదని, తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కునాల్ కామ్రా అంటున్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరికైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. దేనిపైన అయినా జోక్స్ వేసే అధికారం ఉంది. రాజ్యాంగం ఆ హక్కుని అందరికీ కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కొన్ని హద్దులను మీరకూడదు అని తెలియజేసింది. మరీ ముఖ్యంగా వ్యక్తిగత విషయాలలో కల్పించుకొని ఇతరులను బాధ పెట్టడం నేరమని కూడా చెప్పింది. వాస్తవానికి ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, కాకపోతే ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది. అది క్రాస్ చేస్తేనే ఇలాంటి విధ్వంసాలకు దారి తీస్తుంది. ఇక చట్టాలను చేతిలోకి తీసుకోవడం, ప్రాపర్టీలను ధ్వంసం చేయడం, జనాల్ని కొట్టడం ఇదంతా కూడా సమర్థించాల్సిన విషయం కాదు. మన దేశంలో చట్టాలు, న్యాయాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే నడుచుకోవాలి తప్ప ఇలా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవాళ బీజేపీ పవర్లో ఉండవచ్చు, రేపు వేరే పార్టీ పవర్లోకి రావచ్చు. ఇలా పవర్లో ఉండే ప్రతి పార్టీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అది రౌడీయుజంతో కూడుకున్న ఒక వ్యాపారంలా తయారవుతుంది. ఇది భవిష్యత్ రాజకీయాలకు ఏ విధంగానూ సరైనది అస్సలు కాదు. సో ఈ ఎంటైర్ ఇష్యూ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, కునాల్ కామ్రా వేసిన జోక్ మీద, దాని మీద శివసేన రియాక్ట్ అయిన విధానం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.